పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ నేతలు ర్యాలీగా రాజమహేంద్రవరం నుండి బయలుదేరి వెళ్లారు. రాజమహేంద్రవరం వాజ్పేయి కాంస్య విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ శాసనసభ పక్షనేత పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, బీజేపీ శాసనమండలి పక్షనేత సోము వీర్రాజు తదితరులు పోలవరం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. బీజేపీ కార్యకర్తలు వారి వెంట వాహనాలతో అనుసరించారు. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, భారతీయ జనతా పార్టీకి ఆత్మబంధువు వంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లే ముందు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం సాధనను ప్రత్యేక అంశంగా తీసుకున్నామని, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత కల్పించామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసి సంబంధిత సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని విడిచిపెడతామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన ఎగువన ఉన్న పర్యాటక ప్రాంతాలను పరిరక్షిస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను భూమి పూజలు చేసింది తప్ప నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 10వ డివిజన్లోని లేఅవుట్లను కమిషనర్ రాహుల్ మీనా ఈ ఉదయం పరిశీలించారు. లేఅవుట్లకు ప్లాన్ అప్రూవల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతనే లేఅవుట్లలో నిర్మాణాలు జరగాలన్నారు. అలాగే అనధికార లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు కూడా మోసాలకు గురి కాకుండా ఉండడానికి అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే స్థలాలను కొనుగోలు చేయాలని, తక్కువ ధరకు ఇచ్చారనో, ఆఫర్లలో వచ్చిందనో కొంటే తర్వాత ఇబ్బందులు పడతారన్నారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఏసీపీ కొండలరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 24, 25 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి పార్టీ సీనియర్ నాయకుడు కర్రి కాశీ నివాసంలో బస చేసిన ఎమ్మెల్యే ఈరోజు ఉదయం ప్రజలతో కలిసి ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే నేరుగా ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నూతన డిఎంహెచ్ఓగా డాక్టర్ పి కోమల అధికార బాధ్యతలను స్వీకరించారు. ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కోమల స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే దిశగా పనిచేయాలని సూచిస్తూ పలు అంశాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి అన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యార్థి శాఖ అధికారులతో విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమశిక్షణ, విలువలు, వ్యక్తిత్వ వికాసం కల్పించడంలో ఉపాధ్యాయులు నిజమైన మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. అనేక మంది తల్లిదండ్రులకు విద్యార్థులను సక్రమంగా మార్గనిర్దేశం చేసే అవకాశం లేకపోవడంతో ఉపాధ్యాయులే వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత శాతమే విద్యా ప్రమాణాలకు కొలమానం కాదని, విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంత మేరకు అవగాహన చేసుకున్నారనేదే అసలు ప్రమాణమని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా 6వ తరగతిలో చేరే విద్యార్థుల్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాలు బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు పాఠశాల స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సుభాష్ని పాల్గొన్నారు.
నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టామని వెల్లడి. భీమవరంలో ఆక్వా రైతులతో జగన్ ముఖాముఖి. చంద్రబాబు సానుభూతి పరులు సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆరోపణ. ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులర్పించిన వైఎస్ జగన్. అంతిమయాత్రలో పాల్గొని పాడెమోసిన వైసీపీ అధ్యక్షుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అశ్విన్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. రైతులు పండించిన పంటలు తుఫాన్ల బారిన పడి నష్టపోతున్న దుస్థితి నుంచి రక్షించాలనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని సీఎం వెల్లడించారు. ఒకటి మీరు చూస్తే భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు 124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరమణులు కానీ అందరూ కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే నీళ్లు వచ్చేటివి కాదు. అప్పటికే శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో కానీ నీటి కొరత వచ్చింది. అప్పటికి ఇంకా పులిచెంతలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సీజనే మారిపోయేది. మామూలుగా జూన్లో పంటలు ఇవ్వాల్సింది పోయి ఆగస్టు సెప్టెంబర్లో పంటలు వేయడం, అదే సమయంలో తుఫాను బాధిత పడడం. నేను ఒక్కసారి వస్తే తుఫాను వచ్చి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోతే డిపార్ట్మెంట్ అయితే మేము కొనలేం, ఈ ధాన్యం బాతులు కూడా తినవు, అలాంటి బాతులు తినే ధాన్యాన్ని కొనలేమంటే బాతులు తినకపోయినా పర్వాలేదు కానీ నా రైతులకు నష్టం జరగకూడదని కొనిపించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి జ్ఞాపకాలు నా మనసులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఒక అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారని అటు రాయలసీమ దగ్గర నుంచి ఇటు కోస్తాంధ్ర దగ్గర నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు కూడా కొలుస్తున్నారని అంటే దానికి ఉదాహరణే ఒక పట్టిసీమ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే ఈవేళ కోట్లాది క్యూసెక్కుల వరద నీరు బంగాళాఖాతంలో గోదావరి నుండి కలిసిపోతుంది ఒక పక్క. మరొక పక్క కృష్ణమ్మ చెంతన డెల్టా నేలలు బీటల వారి రాయలసీమ కరువు రక్కసుల్లో చిక్కుకున్నటువంటి స్థితిలో అటువంటి గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు కట్టే లోపుగా వినియోగించుకోవాలనేటువంటి ఒక విజన్తో ముందు చూపుతో గోదావరి నీటిని పట్టి సీమకు అందించడమే పట్టిసీమ. ఆ రూపకల్పన చేసినటువంటి మహనీయులు మనందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి ఆ రోజు పట్టిసీమను నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్న ఆ రోజు 14-19లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గొడ్డల పార్టీ నాయకుడు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. పట్టిసీమ 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తున్నారని చెప్పాడు. రేపు అధికారంలోకి వచ్చాక పట్టిసీమ పంపులు పీకేస్తానని చెప్పాడు ఆ రోజు కూడా గొడ్డల పార్టీ నాయకుడు. మరి ఈ రోజు అదే గొడ్డల పార్టీ నాయకుడు ఈ కృష్ణా డెల్టాకు గాని రాయలసీమకు గాని ఏమి సమాధానం చెప్తాడని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు 1300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమకు వెచ్చిస్తే ఈ రోజు 50,000 కోట్ల సంపద ఈవేళ పట్టిసీమ సృష్టించింది. ఈ రోజు ఆ 1300 కోట్ల పట్టిసీమే ఈ రోజు కృష్ణా డెల్టాకు 450 టీమ్స్ ఇలా నీరునిచ్చింది. మేము మొన్న ఈ సీజన్ లో పంపులు ఆన్ చేసి వారం రోజుల ఈ వారం రోజులు కాకుండానే 3 టీఎంసీల నీటిని కృష్ణా నదికి వరద నీరు మోసుకొచ్చింది గోదావరి. రాష్ట్రంలో ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో ఉందని, ఆక్వా రైతులు దీనావస్థలో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన జగన్ ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ధరల పెరుగుదలకు హేతుబద్ధత ఉండాలని, ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. దున్నపోతు మీద వాన పడినట్టు ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. ఆక్వా రంగం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని జగన్ తెలిపారు. చంద్రబాబు సానుభూతి పరులే సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆక్వా రైతుల కోసం అప్సడా ఏర్పాటు చేశామని, సీడ్ ఫీడ్ మార్కెటింగ్లో సమస్యలు వస్తే పరిష్కరించామని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక అప్సడాను నిర్వీర్యం చేశారని విమర్శించారు. సుడిగుండంలో ఈరోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే, ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆక్వా రైతులు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితి గమనిస్తే దాదాపు 1.5 లక్షలకు రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఆక్వా రంగం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని, రైతుల అంగీకారంతోనే జరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సమృద్ధిగా
సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని ఇలా ఎడా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి, దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అని అంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. ఈ 2 సంవత్సరాల్లో చేపల రొయ్యల రైతులు ఎప్పుడూ కనీవిని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల ఆక్వా చరిత్రలో మొట్టమొదటిసారి రైతులందరూ ఇలా రోడ్డెక్కి మేతలు కానీ రొయ్యలు కానీ తగలబెట్టి నిరసన చేసినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది. సాధారణంగా మనం చూస్తాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు దురదృష్టం అనుకుని తట్టుకుంటాం. కానీ ఈ 2 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు యొక్క సంక్షోభాన్ని ఈ రైతులు ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి తొలి అడుగు, తొలి బీజం జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంటలంతలు అందించారు. ఈ నాయకులను కోరుతూ ఉన్నాం, మీరందరూ ఆలోచించండి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాక ద్వారా ఈ ఆక్వా రైతులకు ఒక ఊరాట వస్తుందని ఆశిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ఈ రోజున మన భీమవరం నియోజకవర్గ తరఫున ఆహ్వానించిన పశ్చిమ గోదావరి జిల్లా రైతు సోదరులందరికీ కూడా వేమాభివేదంతనాలు. ఈ రోజున మాట తెప్పని మడం తెప్పని మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒకసారి ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్న ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి అశ్రు నివాళి అర్పించారు. అనంతరం ముద్రగడ పద్మనాభం సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షిస్తూ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ పద్మనాభంతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్న జగన్ ఆయన ప్రజా సేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. అంతిమయాత్రలో స్వయంగా పాల్గొని ముద్రగడ పద్మనాభం పాడెను మోసి ఆయన పట్ల తనకున్న గౌరవం, ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.
అటవీ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ స్పీకర్ నేతృత్వంలో కమిటీ లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ విశాఖలో జూ అభివృద్ధి చేయగలిగితే పర్యాటకం అభివృద్ధి అవుతుందని, 600 ఎకరాల్లో విశాఖ జూ ఉందని, అయితే జంతు వైద్యం చేయడానికి వైద్యులు లేరని అన్నారు. జూలో 81 పోస్టులకు 59 ఖాళీ ఉన్నాయన్నారు. పర్యాటకుల ద్వారా 7.9 కోట్లు ఆదాయం వస్తుందని, అయితే జూ కార్యకలాపాలకు 10 కోట్లు అవసరమన్నారు. జూ అభివృద్ధి కోసం పరిశ్రమల నుంచి CSR నిధులు అవసరం ఉందని స్పీకర్ వ్యాఖ్యానించారు. జూలో టాయ్ ట్రైన్ అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతిలో అక్కడ కూడా జూలో కమిటీ మీటింగ్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జూకి ప్రత్యేకంగా స్పీకర్ నాయకత్వ కమిటీలు లేవు. ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది గతంలో స్పీకర్ గారు వేయడం జరిగింది. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అవసరం కూడా ఈ జంతు సంరక్షణ కానీ పెరుగుతున్న పట్టణాల్లో ముఖ్యమైన పట్టణం విశాఖపట్నం, అలాగే తిరుపతి. ఈ 2 పట్టణాల్లో టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు. టెంపుల్ టూరిజం కానివ్వండి, అదర్వైజ్ విశాఖపట్నం టూరిస్టులు కానివ్వండి, అందరూ కూడా. అలాగే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి లక్షలాది మంది రోజుకు వస్తుంటారు. ఇటువంటి చోట ఇక్కడ జూ అక్కడ జూ ఉంది. మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్వం 3 ఉండి హైదరాబాద్తో 2. వాటిని కూడా డెవలప్ చేయగలిగితే ఈ టూరిస్టులు కూడా వాళ్ళ పిల్లలతోటి ఫ్యామిలీతోటి జూకి వెళ్ళి స్పెండ్ చేయగలరు. బాగుంటుంది. టూరిజం కూడా పెరుగుతున్న ఉద్దేశంతో దీన్ని మనకు అలాగే అవకాశం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేద్దామని ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. మేము మా కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చాం. ఉదయం అంతా జూలోకి వెళ్ళి జూ చూసాం. బ్రహ్మాండంగా 600 పైన ఎకరాల జూది. అందులో బీచ్ పక్క నుంచి వెళ్ళి ఉన్నట్టు కంబాలకొండ ఇవన్నీ చూస్తాం. అటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఎప్పటికీ బాగుంది. లేదు బెస్ట్ బాగానే చేస్తున్నారు. ఉదయం అంతా అక్కడే ఉన్నాను నేను. మొత్తం అంతా వెరిఫై చేశాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా నేను ఐడెంటిఫై చేశాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జంతువులకి అవసరమైతే వైద్యం చేయడానికి అవసరానికి సరిపడే డాక్టర్లు కానీ హెల్పర్స్ కానీ లేరు. ఒక డాక్టర్ ఒక హెల్పర్ 1400 ఐటమ్స్ బర్డ్స్ కానీ జంతువులు కానీ అన్నీ ఉన్నాయి. ఒక డాక్టర్ హెల్పర్ ఏం చేయగలరు? పోస్టులు శాంక్షన్ ఉంది. పోస్టులు శాంక్షన్ చేయలేక కాదు. ఇక్కడ చూస్తే 81 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరు వర్క్ చేయలే. మీకు అక్కడ సరైన వైద్యం జరుగుతుంది. మన మనుషులు అంటే హాస్పిటల్ పరిగెడతాం, చెప్పుకుంటాం. అక్కడ ఎవరో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ పోస్టులు ఫిలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విశాలమైన ప్రాంతం, అనేక జంతువులు, ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలంటే ఈ పోస్టులు అవసరం. శాంక్షన్ పోస్టులే కానీ ఫిలప్ చేయలేదు. దాని మీద ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి సమస్యలు కూడా మీటింగ్ అయింది. వారి సలహాలు కూడా తీసుకుని ఉన్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ జనాభా విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు. దగ్గర సంవత్సరానికి దగ్గర 8 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది చూకి. అంటే ఎంతమంది వస్తారు? రోజుకి 3000, 4000 మంది వస్తున్నట్టు రికార్డు చూపిస్తుంది. ఈ 4000 మంది సరిపడే టాయిలెట్స్ లేవు అక్కడ. ఫ్యామిలీస్తో వస్తారు, పిల్లలతో వస్తారు. అంటే టాయిలెట్స్ కూడా అవసరమైన టాయిలెట్స్ ఎన్ని కావాలో తీసుకొని ఇక్కడ పెద్దలందరూ జీవీఎంసీ వాళ్ళ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి, కలెక్టర్ గారు కాబట్టి పిల్లలు దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా కట్టాలని ప్రయారిటీ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రయారిటీస్ ఉంటాయి కదా, ప్రయారిటీస్. తర్వాత అక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా, తర్వాత పిల్లలు ఎంటర్టైన్మెంట్ కావాలా. వస్తున్నారు కదా, రోజుకు 4000 మంది వస్తున్నారు, జూకి వస్తున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలా పిల్లలకి. సాయంత్రం పూట ఏ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ పెడితే ఇంకా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పరమ పవిత్రమైన ఆషాఢమాస శారీ ఉత్సవాలు బుధవారం శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఆషాఢమాస సార సమర్పణ మహోత్సవంలో భాగంగా దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడగా వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. సనాతన ధర్మంలో ఆషాఢమాస సార సమర్పణకు విశిష్ట స్థానం ఉంది. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరె, ఇతర శారీ సంబరాలను సమర్పించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. ఈ శారీ సమర్పణతో లోక కళ్యాణం, కుటుంబ సౌభాగ్యం, సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఏడాది దేవస్థానం వైదిక సిబ్బంది సమర్పించే తొలి శారీతో ఆషాఢ ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆషాఢ మాసం సారా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. దీని విశిష్టత అదంతా మిత్రుడు మన శివప్రసాద్ శర్మ మీకు తెలియజేస్తాడు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఆనవాయితీ మొదలైనప్పటి నుంచి మా అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, వైదిక సంబంధించిన వాళ్ళందరం ఏదో తృణమో మా శక్తి కొలది వేసుకుని అమ్మవారికి ఒక 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు, సుమారుగా 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. ఇది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మన రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది గుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు, అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాహారంతో, శాకాంబరి ఏవైతే మన కూరగాయలు, ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకారంలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడ ఉండే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన వైపు నుంచి కూడా అమ్మవారి తరపున అక్కడికి వెళ్ళి కూడా వచ్చే నెల కూడా మనము 7వ తారీఖు సారే సమర్పిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చాలా గంభీరంగా జరగడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ విధంగా వచ్చే నెల 12వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ మాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మరి నవరాత్రోత్సవాలు కూడాను ఈ ఆషాఢ మాసంలో జరపడం జరుగుతాయి. మరి లోక కళ్యాణం కోసం మరి ఋషులు, మరి యతులు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ ఆషాఢ మాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా గనక సమర్పిస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టామని వెల్లడి. భీమవరంలో ఆక్వా రైతులతో జగన్ ముఖాముఖి. చంద్రబాబు సానుభూతి పరులు సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆరోపణ. ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులర్పించిన వైఎస్ జగన్. అంతిమయాత్రలో పాల్గొని పాడెమోసిన వైసీపీ అధ్యక్షుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అశ్విన్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.